హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మా గార్డెన్లో అయితే గోంగూర అయితే పెంచుతున్నాం కదా. చాలామందికి గోంగూర విత్తనాలు ఎలా వస్తాయనేది డౌట్ అయితే ఉండొచ్చు. ఆ డౌట్ అయితే ఇప్పుడు క్లారిఫై అవుతుంది. మేమైతే గోంగూర అయితే కట్ చేస్తూ ఉంటాము. ఆ కట్ చేసిన తర్వాత ఇలాగా పువ్వు అయితే వస్తుందండి. స్టార్టింగ్ చూసారు కదా, ఆ ఆకుకి కొమ్మకి మధ్యలోని ఆ బడ్ దగ్గర అయితే పువ్వు అయితే వస్తుంది. ఆ పువ్వు విడిపోయిన తర్వాత ఆ పువ్వు అంతా పడిపోయాక ఇలాగా ఒక బడ్ లాగా అయితే తయారవుతుంది అనమాట. చూసారు కదా, ఒక మొగ్గలాగా. ఆ మొగ్గని ఓపెన్ చేస్తే అందులో అయితే సీడ్స్ అయితే ఉంటాయండి. కానీ ఇది పచ్చి మొగ్గ. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత, ఎండిపోయిన తర్వాత అయితే ఆ సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత అయితే మనం ఈ గోంగూర విత్తనాలు నాటుకుంటే చక్కగా మొక్కలు అయితే వస్తాయండి. మామూలుగా అయితే మేము ఈ గోంగూర కాడలు తెచ్చి అయితే నాటాము. నాటి అలా ఇప్పుడు దాకా ఆకులు అయితే తెంపుకుంటూ వచ్చాం అనమాట. ముద్రగా అయిపోయి ఇప్పుడైతే దానికి పువ్వు వచ్చి ఇలాగ సీడ్స్ అయితే తయారవుతున్నాయి. చూసారు కదా, ఇలాగ సీడ్స్ని అయితే మనం కలెక్ట్ చేసుకోవాలండి. ఇది పచ్చిగా ఉన్నాయి, ఇంకా బాగా డ్రై అయిన తర్వాత మనం కలెక్ట్ చేసుకుంటే మంచిగా అయితే గోంగూర అయితే నాటుకోవచ్చు అనమాట. ఇవ్వండి గోంగూర సీడ్స్. మీలో ఎవరైనా చూసినట్టుగా అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.